ప్రస్తుతానికి మనం ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మీరు చూస్తున్నారు కదా క్రేన్ నెంబర్ 4, అదేవిధంగా క్రేన్ నెంబర్ 1, 2, 3 అనుకుంటా చాలా క్రేన్ నెంబర్స్ ఉన్నాయి. బట్ క్రేన్ నెంబర్ 4 ఏంటంటే మన ఖైరతాబాద్ వినాయకుడు ఏదైతే ఉన్నారో రేపు 2 గంటల మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిమజ్జనం జరగబోతుండగా క్రేన్ నెంబర్ 4 ఇక్కడే అనమాట. మన ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయితే క్రేన్ నెంబర్ 4లో జరగబోతుంది. మీరు చూస్తున్నారు కదా ఎంత భారీ ఎత్తున ఉందో. మిగతా వాటికి వీటికి చాలా డిఫరెంట్ ఉంది. సో 70 అడుగుల ఖైరతాబాద్ వినాయకుడు అయితే మన క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం అయితే జరగబోతుంది రేపు మధ్యాహ్నం 2 గంటలకి. మీరు చూస్తున్నారు కదా క్రేన్ ఎంత హైట్లో ఉందో, ఎంత పెద్దగా ఉందో. మిగతా వాటికి వీటికి కూడా మీరు చూస్తున్నారు డిఫరెంట్ వేరే గిట్లంగా. అదేవిధంగా మన తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రేపు వినాయకుళ్ళ నిమజ్జనం ఉండడంతో సో భారీ ఎత్తున అయితే చాలామంది తరలి వస్తున్నారు. అదేవిధంగా రోడ్లన్నీ అయితే క్లోజ్ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇంకా ఖైరతాబాద్ నుంచి వచ్చే వాహనాలు కానీ, ఇటు టెలిఫోన్ భవన్ కానీ, అటు లక్డికప్పులు ఏజీ ఆఫీస్ కానీ మొత్తం వాహనాలు అయితే ఆపేశారు. అంటే అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉన్న పరిస్థితి. విత్ నెంబర్స్తో 1, 2, 3 అనుకుంటూ అన్నిటికీ సపరేట్ క్రేన్స్ అయితే సిద్ధపరిచి ఉన్నారు. అంటే మనకి చిన్న వినాయకుళ్ళు మొదలుకొని పెద్ద వినాయకుడి వరకు వేటికి ఏ విధంగా క్రేన్స్ ఉండాలో వాటన్నిటిని వీళ్ళు ఇక్కడ ఈ చోట అమర్చి ఉన్నారు. ఇక్కడ వెహికల్స్ కూడా ఎక్కువగా రాకుండా వాళ్ళైతే మొత్తం ఆపేసిన పరిస్థితి ఉంది. జనాలు కూడా, భక్తులు కూడా చాలా మంది పోటెత్తి వస్తున్నారు కాబట్టి ఎక్కువగా రద్దీగా ఉండకుండా చాలా బందోబస్తుగా అయితే ఇక్కడ సెక్యూరిటీ పెట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీస్ వాళ్ళు కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ చోట నిమజ్జనాలు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా చాలా బందోబస్తు పెట్టేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకి, ఎవరైతే నిమజ్జనానికి వస్తున్నారో భక్తులు వాళ్ళందరికీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా హెల్త్ క్యాంప్స్ కానీ, వాటర్స్ కానీ, కంట్రోల్ రూమ్స్ కానీ రెడీ చేశారు. అలాగే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కానీ. సో వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఈ చోట వాళ్ళు అమర్చి ఉన్నారు. సో చూస్తున్నారు కదండి, ఇది అప్డేట్స్. సో రేపు నిమజ్జనం ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎలా జరగబోతుంది, అవన్నీ కూడా రేపు మీకు అప్డేట్స్ ఇస్తాము.